సాకేత్ ఊరు వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉండగా తన స్నేహితుడు రాజేష్ తన దగ్గరకొస్తాడు. రేయ్, ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? బ్యాగ్ మొత్తం సర్దుకుంటున్నావు? ఇంకెక్కడికి, పండక్కి మా ఊరు బయలుదేరుతున్నాను. అందుకేనా ఆఫీస్కి 5 రోజులు సెలవు పెట్టావు? అవును. ఇక్కడే ఉండొచ్చు కదా, మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రోజుకో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో ఉంటే సినిమాలతోనే సరిపోతుంది, కానీ మా ఊరొస్తే అసలు పండగంటే ఏంటో తెలుస్తుంది. అయినా మీది పల్లెటూరు కదా, అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది? నేను చెప్పడం కాదు కానీ, వీలైతే నువ్వు కూడా నాతో పాటు మా ఊర్రా, పండగంటే ఏంటో చూపిస్తాను. రే, నువ్వు చెప్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుందిరా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి త్వరగా బయలుదేరి రా, కలిసి వెళ్దాం. రాజేష్ సరేనని తన రూంకి వెళ్లి బట్టలు సర్దుకొని సాకేత్తో పాటు తన ఊరు రంగాపురానికి హైదరాబాద్ నుండి బయలుదేరారు. బస్సులో ప్రయాణం. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఊర్లో దిగారు. నడుచుకుంటూ ఇద్దరూ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో కొత్త అల్లుళ్ళు, వీధిలో ఆరుబయట అందరూ కలిసి వండుకునే పిండి వంటలు, గుమ్మం ముందు ధాన్యపు రాశులు, కొత్త బంధువులు, చిన్నపిల్లలతో వీధులన్నీ సందడిగా ఉన్నాయి. రాజేష్కి వాటిని చూస్తూనే ఏదో తెలియని ఆనందం మనసులో మొదలయింది. ఇంటికొచ్చేసరికి సాకేత్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ ఎదురొచ్చి ఇద్దరికీ నిమ్మకాయతో దిష్టి తీసి లోనికి తీసుకుని వెళ్ళింది. రే సాకేత్, మీ ఊళ్ళోకి రాగానే ఏదో తెలియని ఆనందం నాలో కలిగిందిరా. ఏదో సాధించబోతున్నానని సంతోషం కలుగుతుంది. ఈ ఫీల్ వర్ణించటానికి నాకు మాటలు రావటం లేదు. ఇప్పుడే ఏం చూసావురా? రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, ఆ తర్వాత రోజు కనుమ. ఈ 3 రోజులు 3 పండుగలు చేసిన తర్వాత అప్పుడు చెప్తావు నువ్వేం సాధించావో. ఇంతలో సాకేత్ వాళ్ళ నాన్నగారు వచ్చి సాకేత్తో ఇలా మాట్లాడతారు. నాన్న సాకేతు, ఎలా ఉన్నావు? సిటీలో సరిగా తినక బాగా చిక్కినట్టున్నావే. ఇతనెవరో పరిచయం చేయలేదు. నాన్న, తను నా ఫ్రెండ్ రాజేష్. ఇతను చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉన్నాడు. తనకి మన పల్లెటూరులో జరిగే సంక్రాంతి పండుగని చూపిద్దామని తీసుకొచ్చాను. బాబు రాజేషు, నువ్వు సిటీలో ఏం చూసావో తెలియదు కానీ మా ఊళ్ళో సంక్రాంతి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మా పిల్లలందరూ పట్టణాల్లో ఏదో ఉద్యోగాల్లో ఉంటారు. కానీ సంక్రాంతి వచ్చిందంటే అందరూ ఊళ్ళోకి రావాల్సిందే. రేపటి నుంచి నువ్వే చూస్తావుగా. బాబాయ్ గారు, మీరు చెప్తుంటే నాలో ఆనందం ఇంకా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాలో ఏదో తెలియని సంతోషం మొదలైంది. మీతో మాట్లాడుతుంటే మా ఆత్మీయులతో మాట్లాడినట్టుగా ఉంది. సరే, మీరు ప్రయాణం చేసి అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి. కానీ రేపు ఉదయాన్నే లేవాలి, తెలుసుగా. రేపే భోగి, అందరూ భోగి స్నానం చెయ్యాలి. సరేనన్నా? సత్తిబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారకముందే అందరూ నిద్రలేచి భోగిమంటలు ఏర్పాటు చేస్తారు. సాకేత్, రాజేష్ కూడా వీధిలోకొచ్చి చూస్తారు. అది చూసిన రాజేష్ సత్తిబాబు దగ్గరకొచ్చి ఇలా అడుగుతాడు. బాబాయ్ గారు, ఇలా ఇంట్లో సామాను మొత్తం వేసిస్తున్నారేంటి? దీన్ని భోగిమంట అంటారు. మనం ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తొలగిపోవాలని, మన పాపాలన్నీ ఈ భోగిమంటలో కాలిపోవాలని ఇంటిలో పాతబడిన సామాను మొత్తం తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఈ మంట మీద నీళ్లు కాచి అదే నీటితో స్నానం చేస్తారు. దీన్నే భోగి స్నానం అంటారు. అలా చేస్తే మన దరిద్రాలన్నీ పోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. అన్నట్టు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకటాపురంలో శకుంతల అనే స్కూల్ టీచర్ ఉండేవారు. ఆమె తమ్ముడు చంద్రం. చంద్రం పెద్ద చదువులు చదువుకొని తన స్వగ్రామమైన వెంకటాపురానికి ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో విదేశాలలో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోతాడు. తాను చదివిన చదువు తమ ఊరిని అభివృద్ధి చేయటానికి ఉపయోగించాలని ఊరిలోనే ఉంటూ అందరికీ అభివృద్ధికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటాడు. ఊర్లో వారందరూ కూడా శకుంతలను అక్క అని పిలవడం వలన చంద్రాన్ని మావయ్య అంటూ ఉంటారు. ఆ విధంగా ఊర్లో వారందరికీ మంచి మంచి సలహాలిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న చంద్రాన్ని అందరూ సలహాల మావయ్య అని పిలుస్తూ ఉండేవారు. శకుంతలకు ఒక్కతే కూతురు. తన పేరు రమ. తన భర్త చనిపోవటం వలన శకుంతల, రమ, చంద్రం ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో ఉంటారు.
ఎప్పటికైనా రమని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని శకుంతల అనుకుంటూ ఉంటుంది. చంద్రం తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ ఊరి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. రమ దగ్గర్లో ఉన్న సిటీలో కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. చంద్రం ఒకరోజు పొలంలో పనిచేసి ఇంటికొస్తూ ఉంటాడు. రమ కాలేజ్ నుంచి ఇంటికొస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికొస్తూ ఉండగా దారిలో రంగయ్య తన భార్య సుబ్బమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. నాకు పని లేదన్న సంగతి తెలుసు కదా, కాస్త డబ్బులడిగితే ఇవ్వవా? నేను 4 ఏళ్లలో కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుని నీ తాగుడు కోసం ఇవ్వమంటావా? నేనివ్వను అని గొడవ పడుతూ ఉండగా చంద్రం, రమ అక్కడికొస్తారు. ఏంటి రంగయ్య, సుబ్బమ్మతో గొడవ పడుతున్నా? చూడండి బాబు, వారం రోజుల నుంచి ఏ పని చేయకుండా ఇప్పుడు తను తాగడానికి నన్ను డబ్బులు అడుగుతున్నాడు. నేను పనిచేసి ఇన్నాళ్ళు మీకే ఇచ్చాను గదా, ఈరోజు నా దగ్గర లేనప్పుడు మీరివ్వాలి గదా. చూడు రంగయ్య, సుబ్బమ్మ 4 ఇళ్లలో పనిచేసి డబ్బు సంపాదిస్తుంది. ఆ పని ఎంత కష్టమో నాకు తెలుసు. తనని డబ్బడగటం సరైన పద్ధతి కాదు. నువ్వు మగాడివి, కష్టపడి పనిచేసే సత్తా ఉంది. అలాంటప్పుడు నువ్వు పని చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఎక్కడ బాబు, నేను చేసేదేమో మట్టి పని, గుంతలు దవ్వుతూ ఉంటాను. ఇప్పుడు అవేవో పెద్ద పెద్ద మిషన్లొచ్చి నేను 4 రోజులు చేసే పనిని అవి ఒక్క రోజులోనే చేసేస్తున్నాయి. నాకు పని లేక ఖాళీగా ఉన్నాను. నిజమే, ఇప్పుడొస్తున్న యంత్రాలు మనుషుల కన్నా వేగంగా పనిచేస్తున్నాయి. వాటి వల్ల సగటు మనిషికి పని లేకుండా పోతుంది. సరే రంగయ్య, అది లేకపోతే వేరే పని చేయొచ్చు కదా. ఇంకీ ఊర్లో నేను చేయగలిగే పనే ఉంది బాబు, నాకొచ్చిన పని అదొక్కటే. రంగయ్య, ఇలా ఎంతకాలం ఒకరి కింద పనిచేస్తూ ఉంటావు? నువ్వే ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టొచ్చు కదా. అయ్యి బాబోయ్, వ్యాపారమా? అది చెయ్యాలంటే పెట్టుబడికి డబ్బు కావాలి కదా. అది లేకే కదా ఈ గొడవంతా. మావయ్య, పెట్టుబడి లేకుండా చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉంటే రంగయ్యకి ఒక మంచి సలహా ఇవ్వొచ్చు కదా. రంగయ్య, రేపు పండగుంది కదా, మామిడి తోరణం లేకుండా ఏ పండగ జరగదు. కాబట్టి నువ్వు మన ఊర్లో ఉన్న మామిడాకులు కోసి పక్కనే ఉన్న సిటీలో అమ్ము. ఆ ఆకులు ఎవరు కొంటారు బాబు? కొంటారు, తప్పకుండా కొంటారు. ఎందుకంటే సిటీలో స్థలాలు లేక చెట్లు మొత్తం నరికి ఇల్లు కడుతున్నారు. పండగొస్తే ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులతో జరుపుకుంటున్నారు. అలాంటి వాళ్లకు నువ్వు మామిడాకులు తీసుకెళ్ళి అమ్మితే ఖచ్చితంగా కొంటారు. సిటీలో మార్కెట్ దగ్గర ఈ ఆకులు పెట్టి కట్టలుగా అమ్ము. మావయ్య, ఒకవేళ మామిడాకులు కొనకపోతే మనకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే మామిడాకులు మన ఊర్లో పుష్కలంగా దొరుకుతాయి. వాటిని నువ్వు అమ్ముతావు. వ్యాపారం జరిగితే డబ్బొస్తుంది. లేకపోతే నష్టం రావటానికి నువ్వెటువంటి పెట్టుబడి పెట్టలేదు కదా. ఇలా ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. బాబుగారు చెప్పినట్టు ఒకసారి ప్రయత్నించు. వ్యాపారం జరిగితే డబ్బొస్తుంది, లేదంటే లేదు. ఖాళీగా ఉండే కంటే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. అలాగే బాబు, మీరు చెప్పినట్టుగానే ప్రయత్నిస్తాను. కానీ రంగయ్య, నువ్వు మామిడాకులు అమ్మిన డబ్బు ఖర్చు పెట్టకుండా నా దగ్గరికి తీసుకురా. ఏం చేయాలో తర్వాత చెప్తాను. రంగయ్య సరేనని అంటాడు. రమా, చంద్రం ఇంటికి వెళతారు. రంగయ్య చంద్రం చెప్పినట్టుగా ఊర్లో మామిడాకులు తీసుకెళ్లి సిటీలో అమ్మి డబ్బు తీసుకుని మరుసటి రోజు చంద్రం దగ్గరకొస్తాడు. ఇంటి దగ్గర చంద్రం, రమ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, రంగయ్యని మామిడాకులు అమ్మిన డబ్బు తీసుకుని నీ దగ్గరికి రమ్మన్నావు, ఎందుకని? మామిడాకులు పండగ కాబట్టి ఈరోజు మాత్రమే కొంటారు, ప్రతిరోజు కొంట కదా. కాబట్టి రంగయ్య చేసే వ్యాపారానికి పెట్టుబడి ఈ విధంగా సంపాదించేలా చేశాను. ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు. తను మామిడాకులమ్మిన డబ్బుని చంద్రానికిస్తాడు. బాబు, మీరు చెప్పినట్టుగానే చేశాను. ఆ పట్నం వాళ్ళు మామిడాకుల్ని ఎగబడి కొన్నారు. నాకైతే ఎంత ఆశ్చర్యం కలిగిందో. రేపు కూడా ఇట్టాగే చేయమంటారా? మామిడాకులు రోజు కొనరు రంగయ్య, పండగలకు వాటి అవసరం ఉంటుంది కాబట్టి కొంటారు. అంటే నా వ్యాపారం ఒక్క రోజుతోనే ముగిసిపోయిందా? దిగులు పడక రంగయ్య, నీ వ్యాపారానికి పెట్టుబడి కూడా నువ్వే సంపాదించుకున్నావు. ఈ డబ్బుతో మన ఊర్లో రైతుల దగ్గర కొద్దిగా కూరగాయలు కొను. వాటిని పట్నం తీసుకెళ్లి అమ్ము. అక్కడ మార్కెట్లో వాళ్ళు అమ్మే ధరకి ₹1 తక్కువకి నువ్వమ్ము. ఏం జరుగుతుందో చూడు. రేపు కూరగాయలు అమ్మిన డబ్బు తీసుకుని నా దగ్గరికి రా. అలాగే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి రంగయ్య
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య వెళ్ళిపోయిన తర్వాత రమ చంద్రాన్ని ఇలా అడుగుతుంది. మావయ్య, రంగయ్యతో మన ఊరు రైతుల దగ్గర కూరగాయలు కొనమని ఎందుకు చెప్పావు? నీకు ఆ విషయం తెలియాలంటే రేపు రంగయ్య కూరగాయలమ్మిన డబ్బులు తీసుకుని నా దగ్గరికి వస్తాడుగా, అప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని జవాబిస్తాడు. తర్వాత రంగయ్య చంద్రం చెప్పిన విధంగా రైతుల దగ్గర కూరగాయలు కొని పట్నం తీసుకువెళ్ళి అక్కడి మార్కెట్ ధర కంటే ₹1 తక్కువకి అమ్ముతాడు. రంగయ్యకి చాలా డబ్బు వస్తుంది. ఇక మరుసటి రోజు రంగయ్య ఆ డబ్బు తీసుకుని చంద్రం దగ్గరికి వస్తాడు. చంద్రం ఏం చెప్తాడనని రమ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. బాబు బాబు, మీరు చెప్పినట్టుగానే చేశాను. ఒక్క రోజులో ఎంత డబ్బు సంపాదించానో చూసారా? దీనంతటికీ కారణం మీరే. చెప్పండి బాబు, నన్నేం చేయమంటారు? రంగయ్య, ఇంక నేను నీకు చెప్పాల్సిందేమీ లేదు. నువ్వు ప్రతిరోజు మన ఊరి రైతుల వద్ద కూరగాయలు కొని వాటిని పట్నంలో అమ్ము. ఆ డబ్బుని రైతులకి సకాలంలో అందించాయి. ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గర పనిచేసే కూలివాడివి కాదు, ఒక కూరగాయల వ్యాపారివి. అలాగే బాబు, మీరు నా జీవితాన్ని మార్చేశారు. పని లేక నా భార్యతో గొడవ పడుతున్న నన్ను ₹1 పెట్టుబడి లేకుండా నా రెక్కల కష్టంతోనే నాకు పెట్టుబడి సమకూర్చి నన్ను కూరగాయల వ్యాపారం చేశారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. నేను నా కుటుంబం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. కానీ రంగయ్య, ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు కూరగాయలు కొనే రైతుని ఏనాడు మోసం చేయొద్దు. ప్రస్తుతం రైతులకి పట్నంలో ప్రజలకి మధ్య దళారులు ఎక్కువైపోయారు. ఈ దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకి పంటను కొని పట్నంలో అధిక ధరలకు అమ్ముతూ వారు లాభపడుతున్నారు. కానీ ఇక్కడ కష్టపడి పంట పండించిన రైతులకి ఏమాత్రం లాభం కనిపించక బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు అధిక లాభం చూసిన ప్రతిసారి ఒక వంతు నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి, మరొక వంతు రైతు కుటుంబం బాగుపడ్డానికి నీ వంతు సహాయంగా నువ్వు చెయ్యి. అప్పుడే మనూరు బావుంటుంది. బాబు, మీ మాట నేనేనాడు జవదాట్ను. నన్ను నా కుటుంబాన్ని ఆదుకుని నన్ను ఒక వ్యాపారిగా మార్చారు. నా సంపాదనని మనూరి బాగు కోసం తప్పక ఉపయోగిస్తాను. రైతులకి నా వంతు సాయం కూడా చేస్తాను. సరే రంగయ్య, ఇక మీదట నీ భార్య పిల్లలకి ఏ లోటు రాకుండా కాపాడుకో. మీ పిల్లలని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దు. రంగయ్య సరేనని చెప్పి రంగయ్య చంద్రన్ సంభాషణలు విన్న రమ చంద్రన్ దగ్గరకొచ్చి ఇలా అంటుంది. భలే మావయ్య, భలే. మనూర్లోని ఒక కూలివాడిని ఈరోజు మీ తెలివితేటలతో ఒక కూరగాయల వ్యాపారిగా తీర్చిదిద్దావు. అంతేకాకుండా తనతో మన ఊరి రైతులకి సహాయపడమని సలహా ఇచ్చావు. నిజంగా నీ మేధస్సుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రమా, నేనేం చేసినా మన ఊరి బాగు కోసమే చేస్తాను. ఇంతలా అక్కడికి శకుంతల వస్తుంది. మావయ్య, నీకు మన ఊరంటే ఎందుకంత ఇష్టం? పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇలా ఊర్లోనే ఉండిపోయి ఊరి కోసం శ్రమ పడుతున్నావు ఎందుకని? నువ్వు చదువుకున్న చదువుకి ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలవు. అవన్నీ వదిలేసి ఇలా పల్లెటూరులో ఒక రైతుగా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? దానికి సమాధానం నేను చెబుతాను. మా చిన్నతనంలో మా నాన్నగారు ఇదే ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉండేవారు. తను పండించిన పంటని దళారులకు అమ్మి మోసపోయారు. మోసాన్ని తట్టుకోలేక మా నాన్నగారు పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఈ ఊర్లోని ప్రతి రైతు మా కుటుంబాన్ని ఆదుకొని మేం ప్రయోజకులు కావడానికి సహాయపడ్డారు. అంతేకాదు, మన ఊళ్ళోని రైతులు కల్మషం లేని మనుషులు. చేతనైతే ఒకరికి సహాయం చేస్తారే గాని ఎవరినీ మోసం చేయరు. ఈ విషయం తెలుసుకుని కొందరు దళారులు మన పంటను తక్కువ ధరలకి కొని పట్నాలలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పంట పండించిన రైతు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. మధ్యలో ఉన్న ఈ దళారులు నానాటికి పెరిగిపోతున్నారు. అందుకే మన ఊరి రైతులకు సహాయంగా ఉండాలని రంగయ్యని ఒక వ్యాపారిగా మార్చాను. అంతేకాదు, మన ఊళ్ళో పనిలేని వారికి ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ఉత్తమ సలహాలిచ్చి ప్రయోజకుల్ని చేశాను. పల్లెలు బావుంటేనే పట్నాలు బావుంటాయి. తద్వారా మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. మావయ్య, నిజంగా నీ సంకల్పం గొప్పది. నేను కూడా నీలాగే నీ అడుగుజాడల్లోనే నడుస్తాను. నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటాను. అది జరగాలంటే ముందు మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. మీరెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాను. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళా? ఇంకా నేను 3 పరీక్షలు రాయాల్సి ఉంది. అవి పూర్తవడానికి ఇంకా వారం పడుతుంది. అవి అయిపోయాక నీ ఇష్టం.
అని సిగ్గుపడుతూ లోనికి పరిగెడుతోంది రమ. శకుంతల చంద్రం వైపు చూస్తూ, చంద్రం, అది చెప్పగానే నువ్వంటే ఇష్టమని చెప్తుంది. నువ్వు కూడా ఊ అంటే పెళ్లి పనులు మొదలు పెడతాను. అక్క, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? నువ్వేం చేసినా నాకు సమ్మతమే. అని సిగ్గుపడుతూ బయటికెళ్తాడు. తర్వాత శకుంతల మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది. చంద్రం యథావిధిగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తూ ఉంటాడు. రమ తన మావయ్య అడుగు జాడల్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.